సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద మళ్ళీ వైసీపీ నాయకులు దాడి బిగినైంది. దాంట్లో భాగంగా ఇవాళ వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకెంత భూమి కావాలా, ఇంకెంత భూదాహం చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే అమరావతి భూముల విషయంలో గవర్నమెంట్ భూదాహంతో ఉందంటారా? మాదిగాని గురునాథం, తెలుగుదేశం పార్టీ నాయకులు. నమస్కారం. వీళ్ళు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చెప్పటం, ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా. గతంలో 29 గ్రామాలు రాజధాని అన్నప్పుడు 3 రాజధానులు ఉద్యమం చేయించింది మీరే కదా ఏమంటాం. అలా రాజధాని ఒక సైతాన్ సైన్యం ఆవరించినట్టుగా వైసీపీ పార్టీ అసలు అమరావతి కట్టకూడదు అనేటువంటి నిర్ణయంతోనే వీళ్ళు కంప్లీట్గా పనిచేస్తున్నారు. దానికి బ్లూ మీడియా కూడా అదే విధంగా పనిచేస్తుంది. బ్లూ మీడియా కూడా అదే విధంగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ట్రాష్. దేవుడు చూస్తూ ఉన్నాడని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అది చూశాడు కదా, 11 సీట్లు వచ్చినాయి కదా. ఈ పరిపాలన అస్తవ్యస్తం. ఎవరైతే సమర్థుడు ఉంటారో చంద్రబాబు నాయుడు గారు భూమి తీసుకుంటాడు. ఇప్పుడు అతను ప్రపంచంలో నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు వచ్చి సూర్యకాంత్ గారు ఏమన్నాడు, ఆర్బిట్రేషన్లో మధ్యవర్తిత్వంలో చంద్రబాబు నాయుడు గారికి మించినటువంటి వ్యక్తి ఎవరు లేరు అన్నాడు. అంటే పూలింగ్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చి 33 వేల ఎకరాలు ఒకేసారి రైతులందరూ కలిసి ఒక నమ్మకంతో, ఒక భరోసాతో దాదాపుగా 52,000 ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక రాజధాని నిర్మాణం చేయడం కోసం సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పటం సాక్షాత్తు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చెప్పారు. ఇది కాదంటారా? అంతకన్నా మీకు పెద్ద ప్రోటోకాల్ లేదు కదా. మీరు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి కేవలం 2029లో అధికారంలోకి రావడం కోసం ఏంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ మొత్తం మీరే. అంటే ఎప్పుడో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇప్పటి నుంచి ఎందుకు భూములు తీసుకునే వాళ్ళని మాట్లాడుతాం. ఒకటి చూడండి, శంషాబాద్లో అప్పుడు వీళ్ళే మాట్లాడారు. ఈ కాంగ్రెస్ వీళ్ళు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు మాట్లాడారు. అప్పుడు ఏమని 5,000 ఎకరాలు ఎందుకంటే శంషాబాద్కి అని అన్నారు. మరి ఈ రోజున ప్రపంచంలోనే నెంబర్ 1 స్థాయిలో శంషాబాదు, అక్కడ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గచ్చిబౌలి కానీ ఒక న్యూ సిటీ ఏర్పడింది. అది ఈ రోజున హైటెక్ సిటీ ఎంత గొప్పగా ఉందో చూడండి. మరి ఫ్యూచర్ ప్లాన్ కావాలి కదా. అసలు ఏమి లేకుండా అప్పటికప్పుడే అనుకొని ప్రభుత్వాలు దూరదృష్టి లేకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది, లేకపోతే నిరుద్యోగ సమస్య ఎట్లా తీరుద్ది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా జనరేట్ చేయగలుగుతాం. అమెరికా నుంచి ఆంధ్ర దాకా, అమెరికా నుంచి అమరావతి దాకా ఏ విధంగా కనెక్టివిటీ అవుతాం మనం. ఇప్పుడు చూడండి, మీరు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ఇప్పుడు అనుసంధానం చేస్తూ అమెరికా దాకా కూడా 153 ఇంచెస్ ఉన్నటువంటి పెద్ద ఫ్రేమ్తో తయారు చేసేటువంటి ఒక కంప్యూటరింగ్ మరి ప్రపంచంలో ఎక్కడా లేదు కదా ఇప్పటిదాకా. రేపు ఉత్పత్తి ఇక్కడ జరగబోతూ ఉంది. ఇవన్నీ నిజాలు. ఎక్కడ కంపెనీలు వెనక్కి వెళ్తున్నాయి వీళ్ళు చెప్పడం. కానీ ఊరినే మొగుడు కొట్టి మోసాలకి ఎక్కినట్టుగా బ్రాహ్మడు చేతిలో ఉన్నటువంటి మేకా పిల్లని కుక్క పిల్లలను చేసినట్టుగా, అది కుక్క పిల్ల అని 10 మంది అన్నాక ఓహో ఇది కుక్క పిల్ల అని పక్కన పడేసే విధంగా భ్రమింపజేస్తూ ఉన్నారు. ఇది వాస్తవం కాదు. జనం నమ్మే పరిస్థితిలో లేరు. మీకు అసలు రాజకీయం చేయటమే కుదరట్లేదు. విమర్శలు చేయటం అందరూ చేస్తారు, ప్రతి ఒక్క చేస్తారు. కానీ సద్విమర్శ కూడా మీరు అభివృద్ధిని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద ఉంది. ప్రధాన ప్రతిపక్షం కాదు అయినప్పటికి కూడా మీరు విమర్శలు చేయటం మానుకుంటే మంచిది. మీ బ్లూ మీడియాని క్లోజ్ చేసుకోండి. అంటే ఇక్కడ వాళ్ళు మరి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలని వ్యక్తి ఈరోజు ఇక్కడే ఉన్నాడు, ఆయన ఇంట్లోనే ఉన్నాడు, తాడేపల్లిలో ఉన్నాడు. కనీసం వాళ్ళు కూడా తిరుపతి లడ్డు వ్యవహారం మీద చర్చ జరుగుతున్నా కూడా ఎందుకు వెళ్ళని పరిస్థితిలో ఉన్నారంటారు? అసలు అతనికి వ్యవస్థ మీద అవగాహన లేదండి. తిరుపతి లడ్డు కల్తీ జరిగింది అనేది కూడా అతనికి తెలియదండి. అసలు అతను ఎట్లా ఉంటాడంటే మైల్డ్గా ఉంటాడు. సాయంకాలానికి డబ్బులు ఎంత వచ్చినాయి లెక్క పెట్టుకోవటం, ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోవటం, ఎవ్వరితో మాట్లాడటం, అసలు అవగాహన చేసుకోడు. ఆయన నియంతలాగా ఉంటాడు. ఆయన వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకొని ఆ లెగసీని కంటిన్యూ చేస్తా ఏదో ఒకటి మాట్లాడి అతనికి ఉన్నటువంటి ఆ ఓట్లు ఉండే రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో ఒకసారి ముఖ్యమంత్రి అవడానికి అవకాశం ఇచ్చారండి. ఇంకా అసలు అతనికి ఏం తెలియదు, అనామకు, అజ్ఞాని. సమస్యల పట్ల స్పష్టత లేదు, భాష లేదు, బాడీ లాంగ్వేజ్ లేదు, ఎక్స్ప్రెషన్స్ లేవు, కనెక్టివిటీ లేదు, మాడ్యులేషన్ ఆఫ్ డైలాగులు లేవు. అందువల్ల అతను ఎవరిని అట్రాక్ట్ చేయలేడు.
అతనికి ఆకలింపు చేసుకున్నటువంటి సిస్టమ్ కూడా లేదు, అవగాహన లేదు. మరి ఇక్కడ చూసుకుంటే అవినాష్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎంపీ గారి విషయంలో, కొలిపూడి గారి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు, క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాడు. ఓ పక్కన దళితుల మీద దాడి చేస్తున్నారు ఎంపీ గారిని మాట్లాడుతున్నారు. నిజంగానే అక్కడ అదే జరిగిందంటారా? ఇంకో పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మం గురించి చెప్పారు, మీరు క్షమాపణ చెప్పాలని కోరుతాను, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ? అసలు దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు అవినాష్ గారు, మీ పుట్టుపురత్రాలు చూసుకోండి. మీరు సైతాన్ సైన్యంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఇక్కడ విజయవాడని నిర్వీర్యం చేసేసి 4 తరాల యువతనంతా కూడా మోసాలు చేసి నాశనాలు చేసి మీ ఒక్క కుటుంబం బతకటం కోసం మీరు రక్తం కూడు మరిగి ఏంటి రక్త చరిత్ర తిరగరాస్తా బెజవాడ రౌడీల్లాగా తీసుకొచ్చి విజయవాడ పతనం అయిపోవటానికే మీరు ఈ రోజున మీరు కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారాలన్నీ కూడా పెట్టుకొని మీరు నెల్లిమర నెమలి మన వేణుగోపాల స్వామి సంబంధించినటువంటి అంశాన్ని మీరు భక్తుల్లాగా పరమ భక్తుల్లాగా మీరు చెప్పులు వేసుకొని వెళ్తారు, మీరు గుళ్ళల్లోకి వెళ్తారు. మీరు మొన్న క్రైస్తవత్వం మీరు అన్నారు, చెప్పులు వేసుకొని మొన్న క్రిస్టియనిటీ పక్కన మేరీమాత ఉత్సవాలు జరుగుతూ ఉంటే నువ్వు స్వయానా చెప్పులు వేసుకొని వేదిక ఎక్కావు. అందరూ మేము చెప్పులు బయట వదిలితే నువ్వు చెప్పులు వేసుకొని పైకి ఎక్కావు. నువ్వు భక్తి గురించి ఎక్కడ మాట్లాడతావు? నువ్వు మాట్లాడటానికి అర్హుడివే కాదు. నీ కథకాలం అంతా పోయింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలు అడ్డం పెట్టుకుని కుక్క మూతి పిందిలాగా మా తాతల నేతులు తాగారని చెప్పి మీ కుటుంబం చేసినటువంటి దందా ఈ విజయవాడలో ఎవరు మర్చిపోలేరు. అంత రక్త చరిత్ర తిరగరాసినటువంటి వ్యక్తులు మీరు మీ కుటుంబం చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. రేపు రాబోయే రోజుల్లో మీ చరిత్ర ఉండదు మీ కుటుంబానికి. మీరు ఇంకా ఏదో దందాలు చేద్దాం అనుకుంటున్నారు. రాజీలు చేసి ఆ దొడ్డులో ఉండి కేసినేని శివరాజ్ చిన్ని గారు చేసినటువంటి అభివృద్ధిని చూడండి. ఈ రోజున వేల కోట్ల రూపాయలు మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం. మీరు ఉండాలి చూసారా, మీ కుటుంబం కోసం, మీ బిల్డింగుల కోసం, మీ హోటళ్ళ కోసం మాస్టర్ ప్లాన్నే మార్చేశారు మీరు. ఆ రామర్పాడు దగ్గర రింగును కూడా దానికోసం రాజకీయాల్లోకి వచ్చారు మీరు. అదేవిధంగా మీరు వరదల్లో కట్టినటువంటి ఏది ఫ్లైఓవర్ కడతా ఉన్నారు చూసారా, ఆ రైల్వే ఫ్లైఓవర్కి, అది కూడా ఎప్పుడు ఆపేశారు మీ భూములకు అడ్డం వస్తుందని చెప్పి. అభివృద్ధి నిరోధకులు మీరు, అభివృద్ధి కామకులు మేము. చంద్రబాబు నాయుడు గారు, కేసినేని శివరాజ్ చిన్ని గారు విజయవాడ బ్రాండ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాడు, మీ కుటుంబం ఏ విధంగా తీసుకెళ్ళింది బ్రాండ్ని. ఎస్ఆర్ఆర్ కాలేజీని అడ్డాగా పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా మీ తాబేదారులాగా చేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మీరు ఒక సైన్యంలాగా తయారు చేసి మాఫియో డాన్లాగా తయారు చేసి వాళ్ళందరూ కూడా మాఫియో అలవాట్లు చేసి గంజాయి అమ్మించి వాళ్ళందరితో మర్డర్లు చేపించి రేపులు చేపించి పరిష్కారాలు చేయించి ఒక దొడ్డని పేరు పెట్టుకొని ఆ దొడ్డులో పేదవాడి యొక్క రక్త మాంసాలని చెమటగా మలుచుకొని మీరు రక్తం కూడి తింటున్నారే అవినాష్ గారు, అది మార్చుకోండి. మీరు అవినాష్ గారు రౌడీగా తయారయ్యి మీరు పిల్ల రౌడీలాగా ఈ రోజున ఈ విజయవాడలో బెజవాడ రౌడీలని రక్త చరిత్ర అని చెప్పి అనేక విధాలుగా వంగవీటి అని చెప్పి ఈ సినిమాలన్నీ తీయటానికి కారణం మీరేనండి. మీరే ఇక్కడ ఉన్నటువంటి విజయవాడ పతనానికి కారణం. ఇప్పటికి కూడా జనం నమ్మలేకపోవటానికి కారణం ఒక నమ్మకానికి భరోసాను కలిగిస్తుంది కేసినేని శివరాజ్ చిన్ని గారు. ఈ రోజున అమెరికా నుంచి కూడా వచ్చి పెట్టుబడులు పెడతామనేటువంటి అంశాన్ని తీసుకెళ్తున్నాడు పేద ప్రజల్లో. మేము ఈ రోజున దళితులు వేరు కాదు, ఇంకో దళితుడైన ఎమ్మెల్యే మీద మీరు నిప్పులు కక్కటం కాదు. ఆయన చేసినటువంటి అకృత్యాలు, ఆయన ఘోరాలు నేరాలు తిరువూరులో ఆయన చేసినటువంటి ఒక దళిత కార్డు పెట్టుకొని బతకాల్సిన అవసరం లేదు. దళిత కార్డు పెట్టుకొని ఎప్పుడు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటా బతుకుతూ ఉంటే ఇది సమాజం మెచ్చదు. నువ్వు చేస్తున్నటువంటి తప్పులు, ఏది ఎంపీ గారి మీద చేస్తున్నటువంటి నేరారోపణలు అవన్నీ కూడా కరెక్ట్ కాదు. వితిన్ ది పార్టీలో తెలుసుకోవాల్సినటువంటి అంశాలు రోడ్డు ఎక్కుతున్నామంటే నీకు కృతజ్ఞత లేదు, నీకు రాజకీయమే తెలియదు. మరి ఇక్కడ కొడాల నాని గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో కొడాల నాని గారు మాట్లాడుతూ ఉన్నాడు, లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రెడ్ బుక్ లేదు, ఎల్లో బుక్ లేదు, ఏ బుక్ వచ్చినా మమ్మల్ని ఏం పేకలేరు, మా నాయకుడికి ఎదురొచ్చినా మీరు మా నాయకుడికి ఎదురైనా మీకే నష్టం అని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మొసలి సింహం జూలు విదిరిస్తే ఏమవుతుంది? ఆయన సింహం అనుకున్నాడు కదా. ఇప్పుడు అసలు సింహం కనుక రోడ్డు మీదకి వస్తే ఏమవుతుంది తెలుసా? రెడ్ బుక్ అనేది చూస్తున్నారు కదా, రుచి చూస్తున్నారు కదా. లోకేష్ ఏంటి మీరు నిన్న సినిమా డైలాగులు చెప్తా ఉన్నారు. ఎవరో కొడాలి నాని గారు, మీరు ఎంత అవినీతి చేశారో, ఎంత భాగవతం చేశారో,
వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా తోలనాడారో ఇవన్నీ ఉన్నాయి. పాపం పానీ బైపాస్ సర్జరీ అయిందని తగ్గుండాడు 2 ఏళ్ల నుంచి ఎక్కడో కలుగులో దాక్కున్నాడని వదిలేస్తే ఈ రోజున నువ్వు రెచ్చగొట్టి జైలుకి వెళ్ళటం కోసం సిద్ధంగా ఉన్నావు ఏంటి? అక్కడ మాట్లాడుతున్న మాటలేంటి? బాలకృష్ణ గారి సినిమాలో డైలాగులు అని చెప్తూ, మీ మామగారిదని చెప్తూ, లోకేషు అని ఏకవచనంతో సంబోధిస్తూ నువ్వు మాట్లాడినటువంటి మాటలు మేము చూసాం. ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్లో ఆయన నీ పేరు రాసుకున్నా ఏంటి, నువ్వు రెడ్ బుక్లో ఆయన పేరు రాసుకున్నా నీకే ప్రమాదం. అంటే బాలకృష్ణ గారు చెప్పిన డైలాగ్ ఏంటి, మీరు నాకెదురు వచ్చినా నేను మీకు ఎదురు వచ్చినా మీకే ప్రమాదం అనే చెప్పినటువంటి మాట నువ్వు అక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఇది. సో నువ్వు రెడీగా ఉండు. నువ్వు అంబటి రాంబాబు మంచోడా? ఆయన అసలు రాజకీయ జీవితం ఎక్కడుంది? అసలు 89లో అదేదో గాలిలో గెలిచాడు. తర్వాత 30 సంవత్సరాలు రాజకీయమే లేదు. నిన్న వైఎస్ఆర్సీపీలోకి వచ్చి ఏదో గెలిచాడు. ఇది అతని నియోజకవర్గం కాదు. అక్కడ అతను చేసిన దందాలు సంబరాలు. రాంబాబు, ఆంబోతు రాంబాబు, అసలు నువ్వు ఒక పొలాన్ని అడ్డం పెట్టుకొని రంగా గారి ఫోటోని అడ్డం పెట్టుకొని రంగా గారితో నువ్వు పోల్చుకుంటున్నావు అంటే నువ్వు అసలు రంగా గారు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నువ్వు ఎక్కడ మూటలు మోస్తున్నావో తెలియదు. రాజకీయాల్లో కేవలం కుల ప్రాతిపదికగా రాజకీయాలు చేస్తున్నటువంటి అంబటి రాంబాబు నిన్ను ఎవరు కూడా కాపులు అనుకోవట్లేదు, నిన్ను ఎవరు అండగా లేరు. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లోనే నీ గురించి మాట్లాడినోడే ఎవడు లేడు. నువ్వు చేసింది తప్పు. చంద్రబాబు నాయుడు గారి తల్లిని అబ్యూజ్డ్ లాంగ్వేజ్తో నువ్వు అపవిత్రంగా మాట్లాడినటువంటి భాషని మహిళలంతా కూడా చీ కొడతా ఉన్నారు. కానీ క్షమాపణ చెప్పాడని చెబుతున్నాడు. ఈయన ఒకళ్ళతో పుచ్చుకున్నాడుగా మరి. ఎవరో నాని గారు ఈ జైలుకి వెళ్ళటం, పరామర్శించటం, తిట్టిన వాళ్ళందరినీ సపోర్ట్ చేయటం, వీళ్ళు మంచివాళ్ళు అంటాం, దేశ విద్రోహ శక్తులు అండి వీళ్ళంతా కూడా. దేశ విద్రోహ శక్తుల్లాగా వీళ్ళని జైల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నాయి. వీళ్ళు జనారణ్యంలో తిరగటానికి అర్హులు కాదు. వీళ్ళు జైల్లో ఉన్నా కూడా మారట్లేదంటే వీళ్ళని ఇంక ఏం చేయాలా? వీళ్ళని దేశ బహిష్కరణ చేయాలనేది నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ అయితే చైర్మన్ మోషేద్ రాజు గారి మీద వైసీపీ నాయకులు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకు పెడుతున్నారంటారు? ఇక్కడ అది ఒక డ్రామా అండి. ఇదంతా ఒక డ్రామా. ఎందుకు పెడుతున్నారని అంటే ఇదేదో తెలుగుదేశం వాళ్ళతో చేతులు కలిపి అతను ఇచ్చేస్తున్నాడు, 5గురి మీద అతను నిర్ణయం తీసుకోలేదు, ఎవరైతే రాజీనామా చేశారో. ఇదంతా కావాలని డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఒక పక్కన మండలం ఇంకో తిరుపతి రోడ్డు మీద చర్చ జరగాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని తప్పించుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చా? అది అసలు వీళ్ళు ఎక్కడ చర్చలు చేయడానికి అవకాశం లేదు సార్. మొన్న వీళ్ళు పటాలు పట్టుకొని అసెంబ్లీలోకి వచ్చి అప్పుడు ఆయన మోషన్ రాజు గారికి తెలియకుండా సాంప్రదాయాలను తొంగలో దొక్కి ఎప్పుడు లేనటువంటి సాంప్రదాయాన్ని ఒక పటాన్ని తీసుకొని అక్కడికి వచ్చి అది ఇసిరేసి కాళ్ళతో తొక్కుంటా బూట్లు వేసుకొని వచ్చి ఇది సమాజం మొత్తం తెలిసిపోయిందని చెప్పి ఈ కల్తీ లడ్డు కౌంటర్గా చేద్దాం అనుకొని హిందూ భావజాలాన్ని హైప్ చేద్దామని భక్తుల యొక్క మనోభావాల్ని మేము గౌరవిస్తామని చెప్పడం కోసం దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా చెప్పేటువంటి మాటల వల్ల ఆ రోజున అతను ఇచ్చినటువంటి రూలింగ్ ఇది కరెక్ట్ కాదని చెప్పి మోషన్ రాజు గారు చెప్తే వీళ్ళకి ఎక్కడో బాధ కలిగి ఈ రోజున వాళ్ళు అతని మీద పెట్టి ఇది ఒక రాజకీయ ఎత్తుగడలో భాగమే. కానీ ఇది అదైతే వాస్తవం కాదు. వీళ్ళు అసెంబ్లీలోకి రారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ నెయ్యి గురించి ఎక్కడ మాట్లాడరు. బయట ప్రెస్ మీట్లు పెట్టి ఊదర కొడతా ఉంటాడు, డంబాచారాలు కొడుతుంటాడు, ఆగమాగం చేస్తూ ఉంటాడు. ఇతనికి భాషే లేదు, అసలు మాట్లాడటానికే లేదు, అసలు కన్విన్స్ చేయడానికి ఇతని దగ్గర ఏమీ కూడా సబ్జెక్టే లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.